పల్నాడు జిల్లా చిలకలూరిపేటలో మద్యం మత్తులో ఓ యువకుడు కారు నడుపుతూ బీభత్సం సృష్టించాడు. గడియార స్తంభం సెంటర్ నుంచి కళామందిర్ సెంటర్ వరకు అతివేగంగా కారు నడుపుకుంటూ వెళ్లాడు. ఈ క్రమంలో ద్విచక్ర వాహనాలను దారి పక్కన నడుచుకుంటూ వెళ్తున్న ప్రజలను ఢీకొట్టుకుంటూ వెళ్లినట్లు స్థానికులు బాధితులు తెలిపారు. దీంతో అందరూ ఒక్కసారిగా భయభ్రాంతులకు పరుగులు తీశారు. ఈ ఘటనలో పలువురు గాయపడ్డారు. క్షతగాత్రులను చిలకలూరిపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని అదుపులోకి తెచ్చారు. కారు నడిపిన యువకుడిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. గ్యాప్ ఇచ్చిన తర్వాత అతను పంపించేటప్పటికి అమ్మనే డోర్ తీసుకొని ఉన్నంత వరకు కట్టి జనాల్లో లాగించుకొని వెళ్ళారు. తాగి ఉన్నారా? గడాసం దగ్గర ఒక రెడీ కొట్టాడండి. అది ఎవరికో నాకు మనకు తెలియదు. ఇక్కడికి వచ్చేవాడికి బైకులు కొట్టేటప్పటికి ఆయన గొడవ పెట్టుకొని ఆపాడు కారు. నెట్టుకుంటున్నారు, గొడవ ఆడుకుంటున్నారు, చుట్టూ నుంచొని ఉన్నారు చాలా మంది. అంత సడన్ గా కారు పోనిస్తాడని అనుకోలే. అబ్బాయి ఉండి అంతమంది వెనక ఎక్కించుకుంటూ వెళ్ళిపోయాడు. నేను పక్కన ఉన్నదాన్ని వెళ్ళి అందరం పడ్డారు. కాలు కొంచెం పైకి ఎక్కించాడు, మోకాల కిందకి. అక్కడికి ఎక్కించిన తర్వాత నేను కాళ్ళు ఆపుకున్నా. పడ్డానికి కారు